నమస్తే వీధిని సోదరు లక్ష్మణ సమాజం నిన్న మన జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి గచ్చిబౌలి డివిజన్ నుంచి శేర్లింగంపల్లి నియోజకవర్గం అనూహ్యంగా గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు ప్రస్తుతం ఈరోజు బర్త్డే నిర్వహించుకుంటున్నారు అభిమానుల మధ్యలో. వారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. కొత్త సంవత్సరం కొత్తగా చాలా ఆనందంగా ఉంది. మరి 2020లో కరోనాతో చాలామంది బాధపడ్డప్పటికీ కూడా 2021 సంవత్సరంలో అందరి ఆరోగ్యాలు బాగుండాలని, మరి నన్ను కార్పొరేటర్గా గెలిపించిన ముఖ్యంగా గచ్చిబౌలి డివిజన్ ప్రాంత ప్రజలను కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే నేను గెలిచినప్పుడు కోరుకున్నానో అదేవిధంగా ఈరోజు నా జన్మదినం. మరి నేను మొదటిసారి కార్పొరేటర్ అయినాక ఇప్పుడే రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దాంట్లో భాగంగానే ఈరోజు గచ్చిబౌలి డివిజన్ నుంచి చాలామంది మాకు శ్రేయాభిలాష్ కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, లీడర్లు అందరూ కూడా బర్త్డే విషయం చెప్పడానికి ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మా గురువుగారు అయినటువంటి భిక్షపతి యాదవ్ గారు కొడుకు చనిపోవడంలో గత సంవత్సరం చనిపోవడం జరిగింది. సో ఆయన పేరు మీద మేము ఇక్కడ బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ నగర్లో సుమారు 100 మంది ఆల్రెడీ బ్లడ్ డొనేషన్ చేశారు. ఇప్పుడు కూడా ఈరోజు ఆ కార్యక్రమం పెట్టుకొని ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. పొద్దు నుంచి కూడా వస్తున్నారు, మొదటిసారి కార్పొరేటర్ కూడా అభిమానులు చాలా విషయాలు చెప్తుంటారు. ఎలా అనిపిస్తుంది? ఈ కొత్తగా నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? మేము కొత్త నిర్ణయాలు ఏం లేదు. నిన్న కూడా మేము కార్పొరేటర్గా ఎన్నికై సుమారు నెలగా వస్తున్నా ఈ ప్రభుత్వము ఇంతవరకు కూడా ప్రమాణ స్వీకారం చేయకుండా కాలయాపన చేస్తుందని దాని మీద నేను ప్రగతి భవన్ కూడా ముట్టడం జరిగింది. మరి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రజలు గెలిపించారు, విశ్వాసంతో ఉంచి గెలిపించారు బీజేపీ పార్టీని. మరి సుమారు నెలగా వస్తున్నాం, మమ్మల్ని ఎటువంటి అధికారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దించాలని డిమాండ్ చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు బీజేపీ వైపు. ఎక్కడ చూసినా జిహెచ్ఎంసీ మొత్తం వైపు కూడా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు మనం శిరసా వహించాలి. ఆ తీర్పు ఎవరికి వచ్చినా సరే. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేసినాం. ఆ రోజు నుంచి నిన్న ప్రగతి భవన్ ముట్టడి కావచ్చు, రేపు ఇంకా కూడా రేపు రాబోయే రోజుల్లో 10వ తారీఖు కాదు, అందుకంటే ముందే గెజిటెడ్ నోటిఫికేషన్ ఇచ్చి తొందరగా మా యొక్క డిమాండ్లను పరిష్కరించినట్లయితే ప్రజలు ఎవరైతే ఇక్కడికి మా దగ్గరకు వచ్చి వాళ్ళ బర్త్డే కావచ్చు, ఇంకో విషయం ఏదైనా కావచ్చు, వచ్చి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకున్నప్పుడు సుమారు గెలిచి నెల అవుతున్నా కూడా మరి వాళ్ళ సమస్యలు తీర్చలేని పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి తొందరగా గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ప్రమాణ స్వీకారం చేయించినట్లయితే ఇక్కడికి వచ్చి ప్రజలకు మేము ఇచ్చినట్టు వాగ్దానాలు గత ఎలక్షన్లో పాదయాత్రలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చామో ఆ వాగ్దానాలని తొందరగా నెరవేర్చడానికి ఒక అవకాశం కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మొత్తం చూస్తే గచ్చిబౌలి అంటే మొత్తం కూడా ఐటీ సెక్టర్, ఇక్కడ విఘ్నులు ఎక్కువ ఉండడం, వాళ్ళందరినీ కూడా మీరు మనసులు చురగొని గెలిచారు. సో వారి గురించి ఏమైనా కొత్తగా నిర్ణయాలు ఏమన్నా? ఖచ్చితంగా అండి. మేము ఎవరైతే ప్రజలు మమ్మల్ని విశ్వాసంతో గెలిపించారో అది ఐటీవీ సెక్టర్ కావచ్చు, గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ సెక్టర్ ఏదైతే అనుకుంటున్నారో మా విలేజ్లో మా గచ్చిబౌలి డివిజన్లో అనేక గ్రామాలని దర్గా, నానక్రామ్గూడ, కాజాగూడ, గోపన్పల్లి చాలా గ్రామాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని కలిసికట్టుగా పనిచేసి మా ఎజెండా ఏదైతే ఉందో పార్టీ ఎజెండా కావచ్చు, పర్సనల్గా మేము ఇచ్చే పాదయాత్రలో వాళ్ళు పడుతుంటే పర్సనల్గా ఇబ్బందులు చూసాం. కాబట్టి అవన్నింటిని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మాకు ప్రణాళిక రూపొందించుకున్నాం. ఆ ప్రణాళికని రేపు ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో బీజేపీ అంటే ఇప్పుడు బండి సంజయ్ గారు కేవలం మెజారిటీ ప్రజల గురించి ఎక్కువ పోరాడుతున్న సందర్భం, అంటే హిందూవాదం గురించి, టెంపుల్స్ కూడా ఏమన్నా ఇబ్బంది జరిగితే కూడా ఆ యొక్క అజెండా మీరు అమలు చేసుకుంటారు మీ యొక్క డివిజన్లో? ఖచ్చితంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో పనిచేసాం. గత ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా ఇలా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం కోసం, ధర్మం కోసం, జాతి కోసం పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు సేవ చేసే భాగ్యం మాకు దక్కిందని మేము నిజంగా గర్వపడుతూ ఉన్నాం. ఖచ్చితంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని శిరసా వచ్చి పాటిస్తాం. ఏదైతే ప్రజలు ఈరోజు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారో అట్లా కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించి మా పార్టీకి నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళు బండి సంజయ్ గారు ప్రతి మాట మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ప్రతి కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని భారతదేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయాలు ఏం కావు. ఖచ్చితంగా వాళ్ళ నాయకత్వంలో పనిచేయడానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం. మన ప్రెస్ మీట్లో వివిధ పార్టీ నాయకులు జైనంత సందర్భంగా బైబిల్ పట్టుకున్న వాళ్ళకి ఓటేస్తారా, భగవద్గీత పట్టుకున్న వాళ్ళకి ఓటేస్తారని కూడా తిరుపతి గురించి చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమన్నా? నేను ఒకటే చెప్తున్నా, వేరే విషయాల్లో పోకుండా ప్రెస్ మీడియాలో అడిగినప్పుడు చాలా రకాల వివిధ ప్రశ్నలు మీరు ఎట్లా అడుగుతారు, అన్ని విషయాలు అడుగుతారు. ఒక విషయంలో మాట్లాడినప్పుడు ఆయన అన్నది ఏంది, బైబిల్ పట్టుకున్న వాళ్ళు పోవద్దు, టెంపుల్లోకి పోవద్దు అనే విషయాలు కాదు. ఖచ్చితంగా బండి సంజయ్ గారు ఒక రాష్ట్ర స్థాయి నాయకులు. ఆయనకు ఈరోజు రాష్ట్రంలో ఒక అధ్యక్ష పీఠం దక్కిందంటే నరేంద్ర మోడీ గారు నమ్మి ఆయనకి ఇచ్చిందంటే ఎవరిని కూడా కించపరచకుండా అన్ని కులాలను ఏకం చేస్తూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఏదైతే పనిచేస్తుందో ఆ సిద్ధాంతాలు కట్టుబడి అందరం కలిసి పనిచేయాలనే ఉద్దేశం తప్పితే ఎవరినో కించపరచాలి, ఏ కులస్తుల్లో విడిదేయాలనే ఉద్దేశం మాది కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎజెండా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అందరిని కలుపుకొని ముందుకు పోతాం తప్పితే ఆయన అన్నదాంట్లో ఎటువంటి తప్పు లేదు. సో మా టీవీ తరపున మీ అభిమానులకు ఏం చెప్తారు?
అందరికీ గచ్చిబౌలి డివిజన్ ప్రజలకి, షేర్లింగంపల్లి ప్రాంత ప్రజలకి అందరికీ కూడా ముందుగా 2021 హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ నన్ను అభిమానించడానికి, నన్ను నా బర్త్డే సందర్భంగా విషయం చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్తారా హ్యాపీ బర్త్డే? మా గచ్చిబౌలి కార్పొరేటర్ గారు ఈరోజు జన్మదినం ఉంది. చాలామంది అభిమానులు, వారికి సంబంధించిన అభిమానులు ఇంతమంది వచ్చి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా నాయకుడు, మా కార్పొరేటర్ ప్రజలకు వాళ్ళు చెప్పిన అన్ని విషయాలు ప్రతి బస్సులో పాదయాత్రలు చేసి అన్ని సమస్యలు తెలుసుకొని ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు త్వరలో అన్ని పనులు పూర్తి చేస్తారని చెప్పేసి భావిస్తూ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నా మిత్రుడు, నా చిన్నప్పుడు మిత్రుడు గంగాధర్ రెడ్డి గారి పుట్టినరోజు జరగడం మాకు అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే జరగడం మరొక సంతోషకరమైనటువంటి విషయం. గంగాధర్ రెడ్డి గారు సంపూర్ణమైనటువంటి మెజారిటీతో గెలిచి మాకు ఎంతో అన్ని సమస్యలు, గ్రామాలు, ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు తీరుస్తారని చెప్పి చాలా సంతోషంతో, ఉత్సాహంతో మేము పనులు చేసి గెలిపించాము. కాబట్టి గంగాధర్ రెడ్డి గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ డివిజన్లో ప్రభుత్వం వెంబడే వారు అన్నట్టుగా అతను ప్రమాణ స్వీకారాలు చేయించి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు కూడా తీర్చేయడానికి ప్రభుత్వము సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, మరోసారి ఈరోజు కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి నా మిత్రుడు గంగాధర్ రెడ్డికి, అలాగే మాకు గురుతులు అయినటువంటి మా భిక్షపతి యాదవ్ గారికి అందరి తరఫున, నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్పొరేటర్ గంగాధర్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. అట్లనే మా పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే గారి బర్త్డే కూడా, ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు. గచ్చిబౌలి డివిజన్, మన గచ్చిబౌలి డివిజన్ అయిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. అట్లనే మా శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు ఉన్నాయి. ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. గచ్చిబౌలి డివిజన్ నుంచి ప్రజలందరూ మా మిత్రుడు గంగాధర్ రెడ్డి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. मैं धनराज सिंह नानाग्रामगुड़ा, हमारे गंगाधर भाई हमारे चाइल्डहुड फ्रेंड है, हमारे को बहुत सपोर्टिव है. स्पोर्ट्स रहने दो या कुछ भी पर्सनल रहने दो, कुछ भी रहने दो, ऐसे ही कारपोरेटर हमारे को चाहिए था. ऐसे ही कारपोरेटर को हम जिताए, जल्द से जल्द इनको प्रमाण स्वीकारम करने का है. इन्हों हमारे को ठहर के हमारी रक्षा करते बोल के हमारे को भरोसा है. सीएम से एक ही हमारे को निवेदन है कि हमारे भाई को प्रमाण स्वीकारम कराओ. और हैप्पी बर्थडे टू यू भाई. थैंक यू. 105 కార్పొరేటర్ గంగాధర్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎక్స్ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నాను. కొత్తగా ఎన్నికైన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డివిజన్ గంగాధర్ రెడ్డి అన్న హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ అందరికి జన్మదిన శుభాకాంక్షలు. భిక్షపతి అన్న మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన గచ్చిబౌలి డివిజన్ 105 డివిజన్ గంగాధర్ రెడ్డి గారికి, అట్లాగే మన భిక్షపతి యాదవ్ అన్న ఎక్స్ ఎమ్మెల్యే భిక్షపతి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన గచ్చిబౌలి డివిజన్ 105 కార్పొరేటర్గా ఎన్నికైన గంగాధర్ రెడ్డి గారు అన్నగారి ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నారు. దాని సందర్భంగా మేము అందరికీ మా తరపున, మా కార్యకర్తల తరపున, బీజేపీ తరపున హ్యాపీ బర్త్డే చెప్తున్నాం. ఈరోజు బీజేపీ కార్పొరేటర్ 105 డివిజన్ గంగాధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్న గంగాధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా షేర్లింగంపల్లి కార్పొరేటర్ గారు గంగాధర్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలానే ప్రతి సంవత్సరం మాతో సెలబ్రేషన్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.
గచ్చిబౌలి 10 డివిజన్ కార్పొరేటర్ గారు మా గంగాధర్ రెడ్డికి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. మా అన్న ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గచ్చిబౌలి డివిజన్ 105 కార్పొరేటర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మా గురువు భిక్షపతి అన్న గారి బర్త్డే సెలబ్రేషన్, అదేవిధంగా మా 105 డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం. ఈరోజు బ్లడ్ క్యాంపింగ్ ఒక 100-150 మందితో బ్లడ్ క్యాంపింగ్ చేసి ఈరోజు మేము 105 డివిజన్లో బీజేపీ జెండా ఎగిరేసి ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ గచ్చిబౌలి డివిజన్లో సక్సెస్ఫుల్గా చేశాము. ఈరోజు మా గురువు రాలేకపోయారు, ఎందుకంటే ఆయన కొడుకు చనిపోయి ఆయన కుమారుడు చనిపోయి ఒక 1 year అయింది. 1 year కూడా కావాలి తమ్ముడు, ఇప్పుడు బర్త్డే కూడా ఏం అవసరం లేదు, మీరు చేయండి, బ్లడ్ క్యాంపింగ్ మీరు చేస్తారు కదా, మంచి పనే, మీరు చేయండి అంటే మేమే మా కార్పొరేటర్ సాబ్ ఉండి మేము దగ్గరుండి ఈ ఘన విజయాన్ని బాగా సక్సెస్ఫుల్గా చేసామని కోరుతున్నాం.